హాయ్ ఫ్రెండ్స్, ప్రియుడి మోజులో పడి భార్య తన భర్తను అతి కిరాతకంగా హత్య చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గిరాలకు చెందిన శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి 15 ఏళ్ల క్రితం లక్ష్మీ మాధురితో వివాహమైంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో లక్ష్మీ మాధురి 3 ఏళ్ల క్రితం గోపి అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నెల రోజుల క్రితం శివనాగరాజుకు ఈ విషయం తెలియటంతో భార్య లక్ష్మీ మాధురిని మందలించాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని భార్య నిర్ణయించుకుంది. భర్త పేరుతో ఉన్న ఆస్తిని తమ తెలివితేటలు ఉపయోగించి భార్య తన పేరుతో రాయించుకుంది. ఆ తర్వాత ప్రియుడు గోపితో కలిసి హత్యకు పథకం రచించింది. ప్రియురాలు కోరిక మేరకు గోపి కూడా శివనాగరాజును హతమార్చడానికి ఒప్పుకున్నాడు. అలా ఒకరోజు శివనాగరాజుకి 30 మత్తు బిళ్ళలను చపాతీ కర్రతో పొడిలాగా చేసి కలిపి పెట్టింది. అది తిన్న శివనాగరాజు మత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మీమాధురి తన ప్రియుడు గోపి, అతని స్నేహితుడు ఆర్ఎంపీ వైద్యుడైన సురేష్తో కలిపి శివనాగరాజు ముక్కు పైన దిండు వేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. గుండెపోటుతో తన భర్త చనిపోయాడని అందరినీ ఆమె నమ్మించింది. అయితే శరీరంలో చెవి మీద నుంచి రక్తం కారటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తులో భార్య తన ప్రియుడితో కలిసి శివనాగరాజుని హత్య చేసినట్టు తేలటంతో నిందితులు 3 అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అతను నిద్రపోయినాక A2 A3 లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చినాక అతను ఒకరు కాలు పట్టుకున్నారు, ఒకరు చేతులు పట్టుకున్నాడు, ఒకరు అతని మీద కూర్చొని అతన్ని నిండుతో అతన్ని సఫోకేట్ చేయడం జరిగింది. సో సఫోకేట్ చేసినాక చంపినాక A2 A3 లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. కొంతసేపు తర్వాత చంపినాక కొంతసేపు తర్వాత మార్నింగ్ 4:30కి భార్య A1 ఆమె ఇంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి చెప్పింది, ఇలా చనిపోయాడని చెప్పింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే శివనాగరాజు భార్య ఆమె లవర్తో కలిసి ఇతనిని చంపేశారని నిర్ధారించడం జరిగింది. సో ఈరోజు 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో. సో ఈ కేసుని 194 BNSS నుంచి మర్డర్ కింద ఆర్డర్ చేయడం జరిగింది.